అయితే మన రేవంత్ సార్ ఏమంటాడోల్లా కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా సార్ జిగరే ఉండకుండా చేస్తా అని అంటాడు కదా. అంటాడేంది మైకు పడితే సార్ గదే మాట అంటాడు. కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేసుడంటే ప్రపంచ పటంలో తెలంగాణనే లేకుండా చేయాలి. తెలంగాణలో ఎక్కడన్నావో కేసీఆర్ సార్ ఆనవాళ్ళే కనబడతాయి. నేనేదో సార్ మీద అభిమానంతో ఈ మాట అంటలేను, ఉన్న ముచ్చటనే చెప్తాను మీకు. అంతెందుకు సారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యవసాయం మన కాడ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది, రైతులు ఏ తీర్ల రాజులు లెక్కున్నారు, ఇప్పుడు ఎట్లా రోడ్డు మీద పడ్డారు. సరే గవన్ని ఇప్పుడు నేను వర్షంబడి చెప్పగాని ఒక రైతు కేసీఆర్ సార్ అంటే ఏందో లోకానికి చూయించిండు, మీరు కూడా చూడాలి. మరి ఈ రైతే నేను చెప్పింది మైబాద్ జిల్లా బయారం మండలం కస్తూరి నగర్లో ఉంటాడు, పేరు రవి. వ్యవసాయం పనులు షురూ చేసే ముందు ఏం చేసిండో చూడాలి మీరు. నేను ఎప్పుడో సాగు చేస్తున్న భూములకు కేసీఆర్ గారే పట్టాలు ఇచ్చారు. నాకు రైతు బంధు పడడానికి కారణం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ పేరు రాసిన తర్వాతనే నారబోయడం జరిగింది. పదవి ఉన్నా లేకపోయినా కేసీఆర్ ఎప్పుడు రైతు గుండెల్లో ఉంటారు. జై తెలంగాణ, జై కేసీఆర్ బాపు. సుశిరా కేసీఆర్ సార్ పేరు వరి నారగ పోసి పనులు స్టార్ట్ చేస్తుండు. ఇగో ఇది రైతుల గుండెలా కేసీఆర్ సార్కున్న జాగా. ఈయన ఒక్కడనే కాదు, దినాం కేసీఆర్ సార్ను తలుసుకొని రైతు లేడు. సారు ముఖ్యమంత్రి ఉంటే గిట్లుండకపోవు, మనం గిట్ల కాకపోవు అని చెప్పుకుంటూనే ఉన్నారు. ఇక ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నోళ్లకు ఈ రైతులే కళ్ళు తెరిపించారు, ఆనవాళ్ళు గీసి మరి చూయిస్తుర్రు.